నాకు ఈ టాపిక్ గురించి మాట్లాడాలనే ఇంట్రెస్ట్ లేదు. డే 94 ఆఫ్ మార్నింగ్ రొటీన్. ఈ రోజు మార్నింగ్ లేసేసి వాష్రూమ్ కి వెళ్దాం అనేకి వాష్రూమ్ లో నో వాటర్. మీ ఉండే పీజీ అసలు పీజీ లాగే ఉండదు. మనీ మాత్రం కరెక్ట్ అయినా ఇచ్చేసేయాలి. ఇక్కడ నాకు తెలిసి ఆల్మోస్ట్ హైదరాబాద్ లో అన్ని పీజీలు ఇలానే ఉంటాయి. అసలు ఇక్కడ వైఫై రాదు, వాటర్ సరిగా ఉండవు. ఇంకా చెప్పుకుంటే చాలానే ఉంటాయి ఇలాంటి పీజీలు. ఈ రోజు మార్నింగ్ లేట్ కి లేచేలేకి పీజీలో ఫుడ్ కూడా అయిపోయింది. అన్న దగ్గర ఉన్న ఫ్రూట్స్ అండ్ నట్స్ అయితే తీసుకున్నాను. ఈ రోజు సండే కాబట్టి బాడీకి రెస్ట్, బట్ స్టోరీకి మాత్రం నో రెస్ట్. ఈ రోజు ఒక టాపిక్ గురించి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడాలనే ఇంట్రెస్టే లేదు నాకు, బట్ మిమ్మల్ని క్వశ్చన్ చేయాలనిపిస్తుంది. క్రికెట్ మ్యాచ్ ఫైనల్ జరిగింది, దానిలో ఇండియా గెలిచింది. ఇప్పుడు మన ఇండియా కోసం ప్లేయర్స్ అంత కష్టపడి ఆడి గెలిస్తే ఎవరిని గొప్పగా చూపెట్టాలి? ప్లేయర్స్ నా, ఇండియానా? రెండింటిని కదా చూపెట్టాల్సింది. కానీ ఇక్కడ నేను రైడ్ చేస్తున్న టైంలో ప్రతి వాళ్ళ నోట్లో ఆ రెండు పేర్లు కాకుండా జై శ్రీరామ్ అని వినిపిస్తుంది. వినంగానే నా మైండ్ కి అయితే ఒకటే అనిపించింది, ఇదేందిరా అని చెప్పేసి. ఆడింది ప్లేయర్, దేనికోసం? ఇండియా కోసం. మధ్యలో ఈ మతాన్ని తీసుకురావడం ఏందిరా అని అనిపించింది నాకు. అసలు నాకు ఇలాంటి టాపిక్స్ గురించి మాట్లాడాలంటే చిరాక్ డార్లింగ్స్, బట్ ఎందుకు మాట్లాడాలనిపించింది? కష్టపడి ప్లేయర్స్ ఆడితే వాళ్ళని గుర్తించకుండా మతాలని తీసుకొస్తారేంద్రా అని అనిపించింది నాకైతే. నేను మాట్లాడేది కరెక్టో రాంగో మాత్రం నాకు తెలియదు, బట్ నాకు అడగాలనిపించింది, అడిగేసి. ఈ వీడియో చూసి మీరు నన్ను ఏమనుకున్నా పర్లేదు డార్లింగ్స్, బట్ ఇలాంటి వాళ్ళ వల్ల చాలా చాలా జరుగుతున్నాయి కాబట్టి నాకు అడగాలని అనిపించింది. అండ్ దీని గురించి ఇంకా మాట్లాడాలని, బట్ దీనికి మించి మనకి నాలెడ్జ్ లేదు కాబట్టి ఇంతటితో ఆపేస్తున్నాను డార్లింగ్స్. ఈ రోజు జరుగుతున్న పరిణామం ఇంతటితో సమాప్తం. మీ డానీతో బై బై.